నమస్తే, వెల్కమ్ టు NXTG న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. గత 5 ఏళ్లలో వైసీపీ నేతలు సహజ వనరుల్ని దోపిడీ చేశారని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. అడవుల్ని కూడా గత ప్రభుత్వం ధ్వంసం చేసిందని తెలిపారు. గత ప్రభుత్వంలో సహజ వనరుల దోపిడీపై సచివాలయంలో చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. వైసీపీ హయాంలో భూములు, ఖనిజాలు, అటవీ సంపదను దోచేశారని విమర్శించారు. కొత్త విధానం ఏర్పాటు చేసుకుని మరీ దోపిడీ చేశారు. విశాఖ, ఒంగోలు, చిత్తూరులో భూ కబ్జాలకు పాల్పడ్డారు. ఇళ్ల నిర్మాణం పేరుతో దందా చేశారు. 23 పార్టీ కార్యాలయాల పేరుతో అక్రమాలకు పాల్పడ్డారు. వైసీపీ నేతలు కార్యకర్తలకి అసైన్ భూములు అప్పగించారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం పేరుతో భూ దోపిడీకి కుట్ర పన్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఇక్కడ ల్యాండ్, భూములు, అదే మరి మైన్స్, మినరల్స్, అదే మరిగా అటవీ సంపద, ఈ 3 విషయాలు కూడా కూలంకుషంగా ఈరోజు మనం చర్చిస్తున్నాం. నెక్స్ట్, ఇక్కడ చూస్తే ఒక వినూత్నమైన పందా ఎంపిక చేసుకున్నారు నేరస్తులు. అందులో కూడా ఆర్థిక ఉగ్రవాదులు ఎలాంటి పందాన్ని ఎంపిక చేసుకుంటారనుకోనికి ఇది ఒక ఉదాహరణ. ఇవన్నీ కూడా మీరు చూస్తే ఒక పక్క పట్టణ ప్రాంతాల్లో ఉండే భూములు, నేను ఎగ్జాంపుల్ మాత్రం ఇస్తున్నా, ఇంకా చాలా ఉన్నాయి. కావలి, నెల్లూరు, ఏ టౌన్ చూసినా, ఈవెన్ ధర్మవరం మీరు చూశారు, మార్నింగ్ వాక్ ఏం చేశాడు. కాబట్టి అవన్నీ ఉన్నాయి. మా వాళ్ళు అవన్నీ కంపేర్ చేయలేకపోయారు. అవన్నీ కూడా కంపేర్ చేస్తాం. విశాఖపట్నం, ఒంగోలు, తిరుపతి, చిత్తూరు ఒకే స్టడీ, అంతవరకే ఇవ్వగలిగాం. అదే మరి కొత్తగా ఒక మెథడ్ ఎస్టాబ్లిష్ చేశారు. హౌస్ సైట్స్ పేరుతో ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా అధికార దుర్వినియోగం చేసి ఆ కొండే భూమిని ముందే వీళ్ళు కొంటారు. ఒక స్మాల్ ట్రాన్సాక్షన్ చేస్తారు. ఆ ట్రాన్సాక్షన్ అబ్నార్మల్ గా చేస్తారు. అదే మార్కెట్ రేటుగా చూపిస్తారు. దానికి 2.5 times డబ్బులు ఇస్తారు. అంటే ఇది ఒక పెద్ద ఫ్రాడ్ చేసే పరిస్థితికి వచ్చారు. అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం కొన్నిటి వరకు. ఇంకొక పక్కన వీళ్ళ ఆఫీసులకి ఇచ్చేటప్పుడు అన్ని ఆఫీసులకి ఇవ్వాలి. ఇక్కడుండే మీడియాకు కూడా మీకు కూడా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. 22 ఆఫీసులు, 41 ఎకరా, ఎక్కడికక్కడ ఒక అడ్వాన్స్ ప్యాలెస్లు కట్టేసే పరిస్థితికి వచ్చారు. ప్రజాస్వామ్యానికే గంతలు కట్టే పరిస్థితికి వచ్చారు. మీ అందరూ కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి పరిణామం తీసుకొచ్చారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రోడ్లపైకి రావాలంటే భయమేసే పరిస్థితి ఉండేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ ప్రతినిధుల భేటీలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో సామాజిక మాధ్యమంలో పోస్టు పెట్టాలంటే భయం, ఇంట్లో వాళ్ళపై కూడా దుర్భాషలాడిన పరిస్థితి చూశాం. పార్లమెంటు సభ్యునిగా బంధించి కొట్టించిన తీరు చూశాం. సుదీర్ఘ అనుభవం సీఎంగా పనిచేసిన చంద్రబాబును కూడా జైల్లో పెట్టారు. అడ్డగోలుగా ఇసుక దోపిడీ, భూ కుంభకోణాలు చేశారు. అందుకే 5 కోట్ల మంది ఒక్కటే అరాచక ప్రభుత్వానికి బుద్ధి చెప్పారని ఆయన వెల్లడించారు. అదేవిధంగా నేను ప్రధాని మోదీ గుండెల్లో ఉన్నాను. ఆయన పక్కన నిల్చొని ఫోటో దిగవలసిన అవసరం లేదు. అధికారం కోసం కాదు, ప్రజల కోసం పోరాటం చేశాం. జనసేన తీసుకున్న మంత్రి పదవులు కూడా ప్రజలతో నిత్యం సంబంధం ఉన్నవి. మన పార్టీ ఎంపీలు ప్రజా సమస్యలపై పార్లమెంట్లో మాట్లాడాలి. అన్ని అంశాలపై అవగాహన పెంచుకోవాలి. ఎంత సాధించినా తగ్గి ఉండటం అవసరం. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు కూడా ఇలాంటి మెజారిటీ రాలేదని స్పీకర్ అయ్యన్న పాత్రుడు నాతో అన్నారు. వైసీపీ వాళ్ళు మనకు ప్రత్యర్థులు మాత్రమే, శత్రువులు కాదు. చేతకాక కాదు, కక్ష సాధింపు చర్యలు ఎవరికీ మంచిది కాదు. వైసీపీ చేసిన తప్పులు మనం చేయకూడదు. అలాగని వాళ్ళు చేసిన తప్పులు సహించేది లేదు. చట్టపరంగా చర్యలు ఉంటాయని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో కించపరిచిన ఒక మాట అన్న అజయ్ గారికి కూడా చెప్తా ఉన్నాను. ఈ సందర్భంగా చాలా ఫర్మ్ యాక్షన్ తీసుకోండి సార్. నేను ఈరోజు అందరి ముందు చెప్తున్నాను. యూ హ్యావ్ ఆల్ ద రైట్. చాలా ఫర్మ్గా చెప్పండి. మనందరినీ మనం సంస్కరించాలి అనుకున్నప్పుడు మనమే సంస్కారహీనంగా మాట్లాడితే ఎట్లా? అలాంటి వ్యక్తులని మీరు చాలా బలంగా మీ నిర్ణయం తీసుకోండి. మీ నిర్ణయం వెనక నేను ఉంటాను. అవకాశం ఇవ్వండి మారటానికి. తప్పదు అనుకున్నప్పుడు మీరు పార్టీలో నుంచి కూడా మీరు వెళ్ళిపోవాల్సి వస్తే వెళ్ళిపోనివ్వండి. ఇబ్బంది పడద్దు. ఎందుకంటే ఇది మనం చాలా కమిటెడ్గా ఇచ్చిన విజయం ప్రజలు. ఇది ఎప్పుడు ఓట్లు వేయని వాళ్ళు, ఎప్పుడు ఓట్లు వేయని వాళ్ళు ఎక్కడో అమెరికాలోనూ దుబాయ్లోనూ వలస కార్మికులుగా జీవితాలు వెళ్ళిపోయి ఒక 40,000 ఎప్పుడో వస్తే చాలా ఇంటికి పంపించుకునే వాళ్ళు కూడా 50, 60, 1.5 లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకొని
వాళ్ళు పెద్ద డాక్టర్లు కాదు, ఐటీ ఉద్యోగాలు కాదు, చిన్న చిన్న సూపర్వైజర్లు, రవాణాలో పనిచేసే కార్మికులు, డ్రైవర్లు, వాళ్ళు వచ్చి 40-70 వేలు ఖర్చు పెట్టి మరి ఓట్లేసి వెళ్ళారు ఇక్కడికి. దయచేసి ఇవి చాలా బలంగా మీరు గుర్తించాలి. నేను లేకపోతే పార్టీ ఏమవుద్ది అని చాలామందికి ఉంటుంది. దయచేసి అలా అనుకోకండి. ఏమవుద్ది, పార్టీ నడుస్తుంది అంటే ఎలా ఉంటుందండి? ఇప్పుడు జనసేన లేకపోతే భారతదేశ రాజకీయ చరిత్ర ఆగిపోద్దా? పవన్ కళ్యాణ్ లేకపోతే భారతీయ రాజకీయ చరిత్ర ఆగిపోతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆగిపోతాయి. దీన్ని నేనేం చేస్తాను, ఒక అవకాశంగా తీసుకోవాలి ప్రజలకు సేవ చేయడానికి తప్ప నేను లేకపోతే పాలిటిక్స్ లేవు, నేను లేకపోతే అసలు వీళ్ళు ఎలా గెలుస్తారు. కాలం చాలా చాలా గొప్పది. ఇలా విర్రవీగిన వాళ్ళకి 11 సీట్లతో పరిమితం చేసిన వాళ్ళకే అంతుంటే మరి అలా మనలో ఉండి భయపెట్టేవాళ్ళు కానీ భయభ్రాంతులు చేసేవాళ్ళు, రౌడిజం చేసేవాళ్ళు మీరెంతో కూడా ఆలోచించాం. ఇంకా నేను చాలా తెగించి వచ్చాను. ఒక పార్టీ నేను నడుపుతున్నానంటే చాలా చాలా తెగించుంటే తప్ప ఒక పార్టీని నడపలేను. నేను కమిటెడ్గా ఉన్నానంటే నా వెనక ప్రతిరోజు చెప్తాను, సరదాగా చెప్పను. నేను 24 గంటలు బతకడానికి నేను ఉంటాను, అంతకుమించి ఇంకా నా దగ్గర భవిష్యత్తు కూడా పెద్ద ఆలోచించను. నేను అలా అంత బలంగా నేను ఉండబట్టే ఈ రోజున జనసేన ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ప్రజలకి భూతం అవ్వడమే కాకుండా ఎన్డీఏ కూడా బలం అయిపోయింది మనం గెలిచిన అన్ని సీట్లు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నేను అంత తెగించి ఉన్నాను నా దేశం కోసం, నా సమాజం కోసం. దయచేసి దాన్ని అందరూ దృష్టిలో పెట్టుకోండి. ఎవరైనా సరే ఇలాగ మనలో భయపెట్టేవాళ్ళు, రౌడిజం చేసేవాళ్ళు, విర్రవీగేవాళ్ళు కూడా ఒకటే మాట ఏంటంటే, నా వెనక నాలాగా కమిటెడ్గా ఏ స్వార్థం ఆలోచించని జన సైనికులు, వీర మహిళలు అనేక మంది ఉన్నారు. అత్యాచార నిందితుల్ని వదిలే ప్రసక్తే లేదని కఠినంగా శిక్షిస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. ముచ్చుమర్రి కేసులో బాధిత బాలిక కుటుంబానికి 10 లక్షల పరిహారం అందచేయనున్నట్లు తెలిపారు. మరొక చోట అత్యాచారానికి గురైన బాలిక పేరుతో 5 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామని వెల్లడించారు. ఆడపిల్లలతో అసభ్యంగా ప్రవర్తించిన వారికి అదే చివరి రోజు అవుతుందని హెచ్చరించారు. అమరావతిలో ఆమె మీడియాతో మాట్లాడారు. నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎల్లాల గ్రామానికి చెందిన 8 ఏళ్ల బాలికపై మైనర్ బాలురు అత్యాచారం చేశారు. 14 నుంచి 16 ఏళ్ల లోపు వయసున్న ముగ్గురు ఆ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి ఇంట్లో చెబుతుందన్న భయంతో హత్య చేసినట్లు సమాచారం. బాలిక ఆచూకీ కోసం పోలీసులు చేపట్టిన గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కూటమి రాక్షస పాలనను ప్రజలు గమనిస్తున్నారని, తాటకు చప్పళ్లకు తాను భయపడే ప్రసక్తి లేదని వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. సోమవారం విశాఖపట్నంలో నిర్వహించిన మీడియా సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా భయపడే ప్రసక్తి లేదని తెలిపారు. 5 ఏళ్ల తర్వాత వైఎస్ఆర్సీపీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని తెలియజేశారు. తోక ఆడించే వారి తోకల్ని తాము వచ్చాక కత్తిరిస్తామని హెచ్చరించారు. నా ప్రతిష్టతను దెబ్బతీసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలనని తెలిపారు. ఒక ఆదివాసీ మహిళ అధికారిని అవమానించారు. ఆమెతో నాకు సంబంధం అంట కట్టారు. ఎలాంటి ఆధారాలు లేని కథనాలు ప్రసారం చేశారు. అసత్య కథనాలు ప్రసారం చేసిన వారితో క్షమాపణలు చెప్పిస్తారని ఆయన వెల్లడించారు. చట్టబద్ధంగా పరిపాలిస్తామనని, మేమేదో చట్ట వ్యతిరేకంగా పరిపాలించామనని, ఏది ఏమైనప్పటికీ ప్రజల తీర్పును శిరసావహించాం. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా ఈరోజు ఈ యొక్క పరిపాలన, ఈ ఒక్క నెల రోజుల్లోనే ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి రాక్షస పాలన ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా ఇది పతనానికి, ఈ యొక్క ప్రభుత్వ పతనానికి నాంది పలుకుతా ఉన్నారు. వాళ్లే నాంది పలుకుతున్నారు అన్నటువంటి విషయంలో సందేహమే లేదు. వీడెవడో టైం చెప్పి నువ్వు ఫలాని దగ్గరికి రా అని చెప్తే ధైర్యంగా నేను ఒక్కడనే వెళ్తా. ఈ రకంగా ఏదో వచ్చి నేను భయపెట్టేస్తాను, నేను కొట్టేస్తాను, చంపేస్తాను అని ఈ రకంగా భయపెడితే తాటాకు చప్పుళ్ళకు భయపడేటటువంటి వాడిని కాదు అని నేను చెప్తా ఉన్నా. పత్రికాముఖంగా చెప్తా ఉన్నా, వీడికే చెప్తా ఉన్నా. నువ్వు టైం చెప్పరా, నేను వస్తా. లేదా నువ్వు మా ఇంటికి వచ్చి వాడు విజయసాయిరెడ్డి గారు ఎక్కడ అన్నావు కదా, నువ్వే చెప్పు, మీ ఇంటి అడ్రస్ చెప్పు, నేను వస్తా, చూసుకుందామని అన్నటువంటి విషయాన్ని నేను చెప్తా ఉన్నాను. నేను ఒక మహిళ క్యారెక్టర్ మీద దెబ్బతీస్తారా? ఒక మహిళ క్యారెక్టర్ మీద దాడి చేస్తారా? ఆ స్థానంలో
నేను ఒక్కటే అడుగుతున్నా, ఒరేయ్ వంశీ, నీకు అమ్మ లేదా? నీకు అక్క లేదా? నీకు అమ్మ చెల్లెలు అక్క చెల్లెలకి తేడా తెలియదా? మీ అమ్మ మింద, మీ అక్క మింద, మీ చెల్లెల మింద ఎవరైనా ఇటువంటి ఆరోపణలు చేస్తే నువ్వు నిజంగా మనిషి అయి పుట్టి నీకు చీము నెత్తురుగా ఉంటే నువ్వు గమ్ముగా ఉంటావా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. వీడు డెఫినెట్గా సమాధానం చెప్పాలి ఈ విషయానికి. ఈ మారెళ్ల వంశీ అని అనేటటువంటి వాడు, ఆంధ్రజ్యోతి వెంకటకృష్ణ, టీవీ5 సాంబడు, వాళ్ళ పుట్టుక మీదనే నాకు అనుమానం ఉంది. నేను ఈరోజు చెప్తా ఉన్నా పత్రికాముఖంగా, ఒరేయ్ మీ పుట్టుక మీదనే నాకు అనుమానాలు ఉన్నాయిరా. మీ తల్లిదండ్రులకి ఎవరైనా DNA టెస్ట్ చేయించండి, మీరు కరెక్ట్గా పుట్టారా లేదా అని మిమ్మల్ని అడిగితే మీరు బాధపడతారా లేదా అన్నటువంటి విషయాన్ని ఒక్కసారి మీరు మిమ్మల్ని మీ మనస్సాక్షిని ప్రశ్నించుకోండిరా. అప్పుడు అర్థమవుతుంది మీకు మనసులో బాధ ఏందన్నటువంటిది. ఆరోపణలు చేయడం కాదు, బ్లాక్మెయిల్ చేయడం కాదు, డబ్బులు సంపాదించడం కాదు, మనిషి అయి పుట్టిన తర్వాత సమాజానికి సేవ చేయడం రా ముఖ్యం. ఎన్టీఆర్ జిల్లాలోని ఓ క్వారీలో ప్రమాదం జరిగింది. కంచికచెల్ల మండలం పరిటాల వద్ద జరిగిన ఈ ఘటనలో 3 మృతి చెందారు. క్వారీ పైనుంచి లూజ్ బోల్డర్లు జారి డ్రిల్లింగ్ చేస్తున్న కార్మికులపై పడింది. దీంతో బోల్డర్స్ పెద్ద పెద్ద రాళ్ల కింద చిక్కుకొని 3 కార్మికులు చనిపోయారు. మరొక 3కి ఆచూకీ లభించలేదు. వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. మృతుల్ని జీకొండూరు మండలం చెరువు మాధవరం వాసులుగా గుర్తించారు. తిరుపతి జిల్లా నాయుడుపేటలోని అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సుమారు 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 50 మంది తీవ్ర, మరో 50 మంది స్వల్ప అనారోగ్యం పాలయ్యారు. 2 రోజుల క్రితం వండిన ఆహార పదార్థాలు వండించడంతోనే అస్వస్థతకు గురికావాల్సి వచ్చిందని బాధిత విద్యార్థులు ఆరోపించారు. విద్యార్థుల్ని స్థానిక తహసీల్దార్ కళ్యాణి, మున్సిపల్ కమిషనర్ జనార్దన్ రెడ్డి పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. నాయుడుపేటలో విద్యార్థులకి అస్వస్థతపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి స్పందించారు. ఘటనపై ఆయన విచారం వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా కలెక్టర్తో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం గప్పాడ డిపోలో ఇసుక నిల్వలకి లెక్కలు లేకపోవడంపై స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు విస్మయం వ్యక్తం చేశారు. సోమవారం ప్రభుత్వ ఇసుక డిపోను ఆయన పరిశీలించారు. 63,000 మెట్రిక్ టన్నుల నిల్వపై దర్యాప్తు చేసి నిగ్గు తేల్చాలని గనుల శాఖ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ ని ఆదేశించారు. ఈ ఇసుక నిల్వలు ఎవరు తెచ్చారో అధికారులు చెప్పలేకపోతున్నారని తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి నిందితుల్ని తక్షణమే అరెస్టు చేయాలని అన్నారు. ఆ తర్వాతే ఇసుక ప్రజలకు సరఫరా చేయాలని తెలిపారు. నాకున్న లెక్క ప్రకారం 63,000 మెట్రిక్ టన్నులు ఇసుక అండి. ఇది ఇసుక ఎవరు తెచ్చారో ఎవరు తెలియట్లేదు. గవర్నమెంట్ ఆఫీసర్లు చెప్పలేకపోతున్నారు, పోలీసులు చెప్పలేకపోతున్నారు, ఎవరు చెప్పలేదు. ఎవరు వచ్చింది ఇసుక, ఎవరు తీసుకొచ్చారు, ఎవరు ట్రాన్స్పోర్ట్ చేశారో ఎవరికి తెలియట్లేదు. ఎందుకు వచ్చింది ఇసుక? 63,000 మెట్రిక్ టన్నులు చిన్న విషయం కాదు కదా. అంచేది మొన్న ఏంటంటే మేడం గారు వచ్చి ఇది ప్రజలకు ఇచ్చేస్తా ఉన్నారు. అలా కదమ్మా, ఇచ్చేస్తే ఎవిడెన్స్ పోతుంది. కేసుకి ఎవిడెన్స్ ఉండదు కదా. దాని మీద తెచ్చినప్పుడు మీరు కేసు పెట్టాలా, ఆడు యాక్షన్ తీసుకోవాలా. యాక్షన్ తీసుకోవాలంటే ఎవిడెన్స్ ఉండాలా. కేసు బుక్ చేసే వరకు ఇసుక ఎవరికి ఇవ్వలేదు, ఇవ్వడానికి వీల్లేదు. కేసు బుక్ చేసిన తర్వాత ఇసుక ప్రజలకు ఇచ్చేమంటాను. అసెంబ్లీ 28 నుంచి ఎప్పుడు ఉంది. దాంట్లో కూర్చొని వచ్చింది అనుకోండి, అసెంబ్లీ ఎంక్వైరీ అవుతాం. ఎంక్వైరీ అయితే అందరూ బుక్ అయిపోతారు. శాండ్ రీచ్ లో ఉన్నాను ప్రస్తుతం. నర్సీపట్నంలో రీచ్ పెట్టారు గవర్నమెంట్. అప్పుడు అక్కడికి దగ్గర 63,000 మెట్రిక్ టన్నులు ఇసుక తీసుకొచ్చారండి. ఆర్డీఓ గారు కానీ మైనింగ్ డిపార్ట్మెంట్ ఏమన్నారంటే ఆ ఇసుక ఎవరితో మాకు తెలియదు అంటున్నారు. ఏకంగా బ్లంట్ గా. ఆ ప్రవీణ్ గారు నా పాయింట్ ఏంటంటే మీరు క్యాచ్ చేయట్లే. అసలు ఇంత ఇసుక ఎవరు తీసుకొచ్చారు అన్నది చెప్పలేకపోతారు మన వాళ్ళు. ఇక్కడ నా లెక్క ప్రకారం సార్ 63,000 మెట్రిక్ టన్నులు శాండ్ ఉంది సార్ ఇక్కడ. మరి అది సార్ మీరు ఎంక్వైరీ చేసి అసలు ఎవరు దొంగతనం చేశారు ఇది? ఓకే 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 థ్యాంక్ యూ. కొంతమంది ఎలా రాస్తున్నారంటే ఇసుక ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు. ఇసుక అమ్మట్లే. విశాఖపట్నం జిల్లాలో అన్ని జిల్లాల కంటే రేట్ ఎక్కువ ఉంది. ఎందుకు రేట్ ఎక్కువ ఉందంటే ట్రాన్స్పోర్ట్, లోడింగ్ ఛార్జీలు. రాజమండ్రి వెళ్తున్నాయి లారీలు, రాజమండ్రి నుంచి వస్తున్నాయి. ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఉంటాయి కదా, దీనివల్ల ఎక్కువ అవుతుంది. లోకల్ గా ఉన్న రివర్స్ ఏమైనా ఉంటే ఇక్కడ కొంచెం గ్యాదర్ చేసి దాంతోపాటు ఎక్కువ క్వాంటిటీ కావాల్సిన వాళ్ళు అందరినీ రాజమండ్రి వెళ్ళమంటున్నాను. చిన్న ఇల్లు కట్టుకోవాలి వాళ్ళకి ఇక్కడ ఇచ్చి, పెద్ద బిల్డింగ్స్ కట్టుకున్న వాళ్ళకి, వ్యాపార సంస్థలు కట్టుకున్న వాళ్ళకి
ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం బాధితులకు అండగా నిలుస్తుంది. ప్రతి ఫిర్యాదు ఆన్లైన్ ద్వారా నమోదు చేయడమే కాకుండా నిర్దేశిత సమయంలో పరిష్కారం అయ్యేలా ఉద్యోగుల్లో జవాబుదారితనాన్ని పెంచుతోంది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులతో కలెక్టర్ గ్రీవెన్స్ కిక్కిరిసిపోయింది. తమ సమస్యని పరిష్కరించాలంటూ బాధితులు సోమవారం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఇతర అధికారులకి విజ్ఞాపన పత్రాన్ని సమర్పించడం జరిగింది. సకాలంలో సమస్యని పరిష్కరించకపోతే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా అధికారులు తక్షణమే స్పందించి తగిన న్యాయం చేయాలని విన్నవించుకున్నారు బాధితులు. బుక్లో ఎందుకు రాశారు, బోర్డు మీద రాయాలి కానీ మేము రాపిచ్చాము ఆయనకి ఇలా వచ్చారాదా అని చెప్పి ఆయన ఇట్లా. సమాజంలో ఆర్థిక మోసాలు, వైట్ కలర్ నేరాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. చివరికి మానవ సంబంధాలు కూడా కమర్షియల్ గా మారటం విశేషం. కన్న తండ్రినే మోసం చేసిన ఓ కూతురు వైనం. అలాగే ఓ రాజకీయ నాయకుడు బర్త్డే పార్టీ నిర్వహించుకునే క్రమంలో అభం శుభం తెలియని ఓ చిన్నారి బాణసంచ కారణంగా గాయపడిన వైనం. సోమవారం ఎస్పీ గ్రీవెన్స్ లో బాధితులు ఫిర్యాదు చేశారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులతో ఎస్పీ గ్రీవెన్స్ కిక్కిరిసిపోయింది. తమ సమస్యలు పరిష్కరించాలంటూ జిల్లా పోలీసు అధికారులకి బాధితులు విజ్ఞాపన పత్రం అందజేశారు. ఆయా సమస్యల్ని సకాలంలో పరిష్కరించాలంటూ సంబంధిత పోలీస్ స్టేషన్ కు ఆదేశాలు జారీ చేశారు. 6 సంవత్సరాల నాడు వచ్చి చూస్తామని వచ్చి ఇంటి పంట కాగితం తీసుకెళ్తాను, ఇంటి వ్యాపారం కాగితం తీసుకెళ్ళిపోయాను. అటు చూడు గట్టి తీసుకెళ్ళిపోయి దాన్ని పూజ చేసి రిజిస్టర్ చేసి అయినట్టు నాకు గిఫ్ట్ ఇచ్చినట్టు రిజిస్టర్ చేయించాను. అది నీకెట్లా వచ్చింది ఆ కాగితం? అది బ్యాంక్ ఇచ్చిన వాళ్ళు వచ్చి నా ఇంటికి నోటీసులు ఇచ్చి ఇల్లు బాగా స్వాజీ అని అమ్మాయి అట్లా పెట్టింది, బ్యాంకులో పెట్టిందని చెప్పారు. నీకు అది పట్టా భూమి, పారం బాగు పూరం బాగు. నువ్వు నీ భార్యకి రాసి ఇచ్చావు అది? మరి ఆమె ఎవరి దగ్గర పెట్టింది తాకట్టు? అదే పోయి చేస్తున్నాను. ఇలాంటి పేరు గల వ్యక్తిని తీసుకొచ్చి ఎక్కడికి వెళ్ళినా న్యాయం జరగట్లేదు. ఇప్పుడు పసిపిల్లడికి ఇప్పుడు ఇట్లా చేసాం, ఎంతమంది దగ్గర తిరిగాం మేము. ఎక్కడికి వెళ్ళినా మాకు అట్లా మాట్లాడదాం ఇట్లా మాట్లాడదాం అంటున్నాళ్ళు కానీ మాకు న్యాయం అయితే జరగట్లేదు. ఇప్పుడు మాకేం లేదు, బాబుకి రోజు మార్చి రోజు ఇప్పుడు వీళ్ళ దగ్గర డబ్బులు లేవు కాబట్టి రోజు మార్చి రోజు 4,000 అవుతున్నాయి. మాకు బాబు లేచి నుంచేంత వరకు ట్రీట్మెంట్ చేపిస్తే చాలు. మాకు వాళ్ళ డబ్బులు ఏమి ఇవ్వద్దు, మాకు సెటిల్మెంట్ ఏమొద్దు, ఏమొద్దు. అదే ట్రీట్మెంట్ ఏంటంటే వాళ్ళు పెట్టుకుంటారు డాక్టర్స్కి, లేకపోతే వాళ్ళేం చేయించుకుంటారు, మాకైతే సంబంధం లేదు. పిల్లోడికైతే చేయించామని మేము అదొక్కటే అడుగుతున్నాం. ఎమ్మెల్యే దగ్గర జరిగినా న్యాయం జరగలేదు. లాలాపేట పోలీస్ స్టేషన్కి 4 సార్లు 5 సార్లు 6 సార్లు అయినా తిరిగాం మేము. అయినా 2 రోజులు రండి 3 రోజులు రండి అంటున్నాలే కానీ మాకు న్యాయం అయితే జరగట్లేదు. అందుకే ఇప్పుడు ఎస్పీ సార్ దగ్గరికి వచ్చాం, మాట్లాడడానికి వచ్చాం. బర్త్డే పుట్టినరోజు చేసుకుంటాను. సుదీర్ఘకాలం పెండింగ్ లో ఉన్న గుంటూరు ఛానల్ పొడిగింపు అంశంపై రాష్ట్ర ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కంచుమాటి అజయ్ కుమార్ కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ కార్యాలయంలో అధికారులకి వినతి పత్రం అందజేశారు. గుంటూరు నుంచి పరుచూరు వరకు ఛానల్ పొడిగించడం ద్వారా 50 గ్రామాలకు తాగునీరు, 1000 ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలియజేశారు. దానికోసం నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం ప్రతినిధులు కొత్త వెంకట శివరాం, జంపని రామారావు, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. గుంటూరు ఛానల్ పొడిగింపు సుదీర్ఘకాలంగా అందరికి తెలిసిన సమస్య ఇది దాదాపు 50,000 ఎకరాలకు సాగయ్యే పొడిగింపు కాలువ. అందువల్ల 50 గ్రామాలకు కూడా మంచినీటి వస్తు ఉపయోగపడే ఇది ఛానల్. అందువల్ల గుంటూరు నుంచి పరుచూరు వరకు పొడిగించే ఈ ఛానల్ సంబంధించి గతంలో 2018లో తెలుగుదేశం ప్రభుత్వం జీవో తీసుకురావడం జరిగింది. ఆ రోజు కూడా వెంటనే పనులు ప్రారంభిస్తాం, బడ్జెట్ కేటాయిస్తాం అని చెప్పారు. కానీ ప్రభుత్వం మారిన తర్వాత వైసీపీ ప్రభుత్వం కూడా మేము వెంటనే నిధులు బడ్జెట్లో కేటాయించాము, పనులు ప్రారంభిస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు లేదు. అనేక ఉద్యమాలు జరిగినాయి, అనేక నిరసన కార్యక్రమాలు జరిగినాయి, దీక్షలు జరిగినాయి, పాదయాత్రలు జరిగినాయి. కానీ ఇప్పటి వరకు కూడా దాని గురించి అధిగతి లేదు. కనుక మొదటి జీవో ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం మళ్ళీ ఈ కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇప్పటికైనా గుంటూరు ఛానల్ పొడిగింపును వెంటనే నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి రైతు సంఘమే రావడం జరిగింది. అధికారం మారినప్పుడల్లా యానిమేటర్స్ కు రాజకీయ వేధింపులు తప్పటం లేదని ఏపీ వెలుగు యానిమేటర్స్ ఉద్యోగుల సంఘం నాయకురాలు అచ్చిమాంబ రాణి ఆరోపించారు. మా పార్టీ వచ్చింది, మీరు పక్కకు వెళ్ళండి, మా వాళ్ళు వస్తారంటూ ద్వితీయ శ్రేణి క్యాడర్ వేధింపులు ఎక్కువయ్యాయంటూ వాపోయారు. ఈరోజు స్వయం సహాయక సంఘాలు బలోపేతం కావడానికి యానిమేటర్స్ చేసిన కృషే కారణమని వివరించారు. యానిమేటర్స్ బలవంతపు తొలగింపులు ఆపాలంటూ సోమవారం ఏపీ వెలుగు యానిమేటర్స్ ఉద్యోగుల సంఘం ప్రజా సమస్యల పరిష్కార వేదిక
వేదిక స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మికి విజ్ఞాపన పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం నేతలు మాట్లాడారు. ఎన్నికల ముందు టీడీపీ నేతలు యానిమేటర్లకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని తెలిపారు. యానిమేటర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని తెలిపారు. అలాగే తమ సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని అన్నారు. రాజకీయ వేధింపులు, ఆర్పీలు యానిమేటర్లపై రాజకీయ దాడులు, రాజకీయ యానిమేటర్ల ఐక్యత, వర్ధిల్లాలి ఆర్పీలు యానిమేటర్ల ఐక్యత, ఆపాలి రాజకీయ వేధింపు, పరిష్కరించాలి ఆర్పీలు యానిమేటర్ల సమస్యలను, ఆపాలి రాజకీయ వేధింపులు, ఆపాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.